కొన్ని రీజన్స్. ఇప్పుడు మీరు చెప్పిన ఫైనాన్షియల్, ఫ్యామిలీ, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి అలవాటు పడిపోవడం ఇవన్నీ యాక్సెప్టబులే, కానీ అది రావాలనుకున్న రాలేని పరిస్థితులు అంటే అవి కొంతవరకే టైం లిమిట్ ఉంటుందేమో. ఓ 1 ఇయర్ రాలేకపోవచ్చు, 2 ఇయర్స్ రాలేకపోవచ్చు, ఎప్పటికీ రాలేని పరిస్థితులు అయితే ఉండవు కదా. ఇంకొక విషయం ఏంటంటే, నేను బాగా అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళలో చూసింది, వెళ్ళినప్పుడు ఓకే, మధ్యలో వస్తారు మీరు అన్నట్టు పర్మనెంట్గా రారేమో, మధ్యలో వచ్చినప్పుడు మీకు మీరు పుట్టిన దేశం మీకు ఎందుకు నచ్చలేదు? ఐ మీన్ దీన్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు, దీన్ని ఎందుకు కామెంట్ చేస్తున్నారు, దీన్ని మీరు యూత్గా మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే ఆ మాట మాట్లాడుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా అందరికీ తెలిసింది, సరదాగా అనుకుంటున్న టాపిక్కి చెప్తాను. మనం అమెరికా నుంచి ఇక్కడ ఫ్లైట్ దిగగానే అక్కడి నుంచి మనం సిటీలోకి రావడానికి ఆబ్వియస్లీ 1.5 hours 2 hours పడుతుంది, డిపెండ్ అపాన్ ద ట్రాఫిక్. వెంటనే మీరు కొన్ని వందల సార్లు వినుంటారు మీ రిలేటివ్స్లో కూడా, ఈ ఇండియన్ ట్రాఫిక్ ఎప్పటికీ మారదు, ఎస్పెషల్లీ హైదరాబాద్ ట్రాఫిక్ మారదు. ఈ మాట అంటున్న క్షణంలో ఇది నా దేశమే, నేనే బాగు చేసుకోవాలి, నేను బాగు చేసుకోకుండా వెళ్ళిపోయాను కాబట్టి నాకు అనే హక్కు లేదు అని మీ యంగ్స్టర్స్కి కానీ అక్కడ సెటిలర్స్కి కానీ అనిపించట్లేదా? మొదటిది. రెండోది, అసలు అలా అనడం ఎంతవరకు సమంజసం? మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా? అంటే నాట్ ఓన్లీ ట్రాఫిక్, నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. ఏదైనా మీరు ఇక్కడ క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఇది నా దేశం, నేను ఎందుకు దీన్ని తప్పు పడుతున్నాను, ఇక్కడ తప్పు పడుతున్నాను అంటే నా ఫ్యామిలీని నేను తప్పు పడుతున్నానేమో అని ఎక్కడ ఫీల్ అవ్వట్లేదా? సో మ్యామ్, నేనైతే దానికి యాక్సెప్ట్ చేయను. ఎందుకు అని అంటే ఇండియా ఇస్ ఏ నైస్ కంట్రీ. యూనో ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టే వాళ్ళు యుఎస్ నుండి వచ్చి ఇక్కడ చూసి ఒక ట్రాఫిక్ని చూసి ఇండియా హోల్ కంట్రీని వాళ్ళు జడ్జ్ చేయలేరు. అసలు వాళ్ళు ఇక్కడే పుట్టారు కదా. సో యా, వాళ్ళు ఇక్కడ పుట్టి కూడా అలా అనడం అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన కంట్రీ రిచ్గా ఉండొచ్చు, అండ్ ఇంకోటి దే హ్యావ్ టు నో దట్ ఇండియా ఈజ్ గ్రోయింగ్. సో అండ్ ఆ ట్రాఫిక్ను చూసి కూడా ఇప్పుడు పాజిటివ్ యాంగిల్లో ఆలోచిస్తే ఓకే, ఇండియా ఈజ్ గ్రోయింగ్ నౌ అంటే ఇంత పీపుల్ ఉన్నారు, ఇంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంత ట్రాఫిక్ ఉన్నదంటే ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు కదా, అప్పుడు లేదు ఇప్పుడు ఉంది అంటే గ్రో అవుతుంది. సో దే హ్యావ్ టు థింక్ ఇన్ ఎ పాజిటివ్ వే. దే కాంట్ జడ్జ్ ఎ కంట్రీ బై సీయింగ్ సమ్ లిటిల్ థింగ్స్. సో యా, ఇప్పుడు వాళ్ళు ఉన్న కంట్రీలో ట్రాఫిక్ ఉంది లేదు అని అంటే వాళ్ళు చూడలేదేమో, చెప్పలేము. ఆబ్వియస్లీ అదే చెప్తున్నాను. ఏంటంటే అప్కమింగ్ జనరేషన్స్లో మీరు చెప్పిన ప్రతి విషయాన్ని యాక్సెప్ట్ చేసినా, సపోర్ట్ చేసినా, బట్ ఎప్పటికీ కూడా మనం ఏ దేశంలో అయితే పుట్టామో దాని మీద మనకు ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా. నెక్స్ట్ మీరే కదా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సింది. అందుకోసం అని చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక్కసారి మనం పుట్టిన దేశాన్ని కామెంట్ చేయాలి అని ఒక థాట్ వచ్చినప్పుడు దాని యంగ్స్టర్స్ ఆలోచించండి, నువ్వు దేశాన్ని తిడుతున్నావా, నీ ఇంటిని తిడుతున్నావా? ఇప్పుడు మన ఇల్లు నీట్గా లేదంటే ఎవరిని బ్లేమ్ చేస్తావు? నువ్వు క్లీన్ చేయలేదు కాబట్టి నీట్గా లేదు. నువ్వు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళి ఆఫీస్ క్లీన్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు అది అలానే ఉంటుంది కదా. ఈ లాజిక్ మనం మర్చిపోకూడదు కదా. నువ్వు క్లీన్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది, లేదంటే మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. సో అది ఫీల్ అవ్వండి. యాజ్ యంగ్స్టర్స్గా నేను చెప్పదలుచుకున్నది. కానీ మీరు చెప్పిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పబ్లిక్కి కూడా తెలియాలి, ఇక్కడ ఆపర్చునిటీస్ ఉంటే దేశానికి నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు కంట్రీకి రైట్ టైం మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలిగితే యంగ్స్టర్స్కి మేము ఉండడానికి రెడీగానే ఉన్నాం. ఇక్కడే ఉండి మా డెవలప్మెంట్, కంట్రీ డెవలప్మెంట్ రెండిట్లోనూ మేము పార్టిసిపేట్ చేయడానికి రెడీగానే ఉన్నాం. ఆపర్చునిటీస్ లేవు కాబట్టే వెళ్తున్నామని చెప్తున్నారు. సో దీని గురించి అయితే కొంతమంది పొలిటీషియన్స్ అయినా ఆలోచించాలేమో. యూత్ ఇక్కడ ఉండడానికి వాళ్ళ తెలివితేటలు పెట్టుబడిగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అవకాశాలు ఇవ్వడానికి రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు ఎంత సిద్ధంగా ఉన్నాయో చూద్దాం. దెన్ మళ్ళీ మనం రమేష్ గారితో మాట్లాడాం. ఇప్పుడు మనం మొన్న ఒక రూల్ చూసాం సార్, మేబీ న్యూస్లో వచ్చింది, దీంట్లో ఎంత పాజిటివిటీ ఏంటి అనేది ఇప్పుడు మీరు చెప్పాలి. ట్యాక్సెస్ విషయంలో ట్రంప్ తీసుకున్న డెసిషన్ అమెరికన్ సిటిజన్స్కి ఒకలా ఉంది, రిమైనింగ్ కంట్రీస్కి ఒకలా ఉంది. అది ఏ బేసిస్ మీద తీసుకున్నారు? అంటే కేవలం అమెరికాకి ఎకనామికల్గా సపోర్ట్ కోసమా? మరి మిగతా వాళ్ళు దాని మీద ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది కదా, దాని గురించి ఆయన ఏం ఆలోచించుంటారు? అంటే ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక పాలసీ చేయబోయే ముందల, అంటే మీరు అడిగిన ప్రశ్నలో నేను ఐ హ్యావ్ టు బీ ఇన్ ద షూస్ ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ గివ్ యూ ఆన్సర్, బట్ లెట్ మీ అటెంప్ట్, లెట్ మీ ట్రై. సో వెన్ అమెరికా ఈజ్ రైట్ నౌ విత్ మోర్ దాన్ $20 trillion ఎకానమీ, భారతదేశము $3.5 trillion ఎకానమీ, మనము 140 కోట్లు, అమెరికా 33 కోట్ల అటు ఇటుగా జనాభా. ప్రపంచంలో మిలిటరీ పవర్ కానీ, స్పేస్ పవర్ కానీ, టెక్నాలజీ కానీ, ఫార్మా కానీ, ఐటీ కానీ,
మీరు ఏది మాట్లాడినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ యునైటెడ్ స్టేట్స్ నెంబర్ 1గా వరల్డ్లో ఉంది, రైట్? 1776లో అమెరికా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి స్వతంత్రాన్ని సంపాదించుకుంది, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. భారతదేశము 1947 15th ఆగస్ట్ అయితే అమెరికా 1776 4th of July. అంటే దాని యొక్క మూలం అది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు వాళ్ళ జర్నీ. అంటే తెలుగు ప్రేక్షకులకి, తెలుగు మరి మన సామాన్య జనానికి తెలియటానికి అమెరికా అనే దేశానికి భారతదేశానికి మధ్య సారూప్యత ఏంటంటే, అమెరికా కూడా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి స్వతంత్రం తెచ్చుకొని ఒక 13 కాలనీలుగా ఉన్న అమెరికా నౌ 50 సంయుక్త రాష్ట్రాలతో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంకేతిక పరంగా ఒక అద్భుతమైన ఉన్నత స్థితిలో ఉంది. 1789లో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జార్జ్ వాషింగ్టన్ ప్రమాణ స్వీకారం చేసి 1789 నుంచి ఇవాళ రోజున 2025 సంవత్సరానికి టోటల్గా చూస్తే ఆల్మోస్ట్ 250 సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం అది. కానీ మన భారతదేశం 5000 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన సివిలైజేషను, నాగరికత ఉన్న దేశం మన భారతదేశం.